అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేందర్. వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని ఛానల్లో, కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో ఒక అంశం గురించి చర్చ జరుగుతూ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు. జూలై అంటే ఈ నెల 18వ తారీఖున ఆయన ఒక మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఆ మీటింగ్లో మరి అభిమానులు, ఆయన ఫ్యాన్స్, ఆయన వెల్ విషర్స్, ఆయన ఫాలో అయ్యేవారు చాలామంది దానిలో పాల్గొననున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఏర్పడబోతుందా అన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే నా అనాలిసిస్ ప్రకారం అయితే ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఒక నిశ్చితంగా పరిశీలిస్తే కనుక దానికి ముందు మీకు ఒక విషయం చెప్తాను. నేను 2009లో తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్గా జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో ఆయన పర్యటన చేసి చంద్రబాబు నాయుడుకు, అదేవిధంగా టీడీపీ పార్టీకి అనుకూలంగా ఆయన అనేక ప్రసంగాలు కూడా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. 2009లో నల్గొండ జిల్లా సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ఒకటి చెట్టుకు ఢీకొనడం, యాక్సిడెంట్ కావడం, జూనియర్ ఎన్టీఆర్కు తీవ్రంగా గాయాలు అవడం కూడా మనకు తెలిసిందే. ఆయన సూర్యాపేటలోని సన్ లైఫ్ సంథింగ్ ఒక హాస్పిటల్లో ఆయన జాయిన్ అయ్యారు. ఆయనకు ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. ఆయన ఏదైతే హాస్పిటల్స్ నుంచి కూడా ఆయన స్టార్ క్యాంపెయినింగ్ చేశారు. ఆయన రాజకీయాల గురించి మాట్లాడారు. మొత్తం మీద అయితే జూనియర్ ఎన్టీఆర్కు రాజకీయాలపైన అవగాహన ఉంది అని చెప్పడానికి 2009లో ఆయన చేసిన స్టార్ క్యాంపెయినింగ్ ప్రచారం ఏదైతే ఉందో అది ప్రధాన సాక్ష్యం అని చెప్పవచ్చు. అయితే కొంతకాలం పాటు 2009 మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీతో చాలా సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాడు. మా తర్వాత కాలంలో ఎందుకో ఆయన సినిమాల పైన ఎక్కువగా ఫోకస్ చేయడం, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్కు నందమూరి ఫ్యామిలీ ఏదైతే ఉందో కొంత దూరం ఏర్పడిందని వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. అది ఎంతవరకు నిజము అనేది మాత్రం నేను చెప్పలేను. జూనియర్ ఎన్టీఆర్ అంటీ ముట్టనట్టు, టీడీపీ పార్టీతో అంటీ ముట్టనట్టు ఉండడము, చంద్రబాబు నాయుడుతో, నారా లోకేష్తో, నందమూరి ఫ్యామిలీతో కొంత దూరంగా ఉంటున్నట్లయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారా, పార్టీ పెట్టబోతున్నారా అని చెప్పేసి అనేక మార్లు మీడియా ప్రతినిధులు అడిగిన దానికి కూడా ఆయన నేను రాజకీయాల్లోకి రావట్లేదు, అదేవిధంగా నా ఫోకస్ అంతా సినిమాలపైనే అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. ఆ మధ్యలో ఏదో మీటింగ్లో చూశాను, మన సన్షైన్ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ గురువారెడ్డి కూడా ఆయన కూడా అడిగాడు రాజకీయాలకు వస్తున్నారా లేదా అంటే కూడా ఆయన కూడా ఏదో ఎన్టీఆర్ కూడా తన సినిమాలపైనే ప్రస్తుతం ఫోకస్ చేస్తున్నట్లు ఆయన చెప్పినట్టయితే నాకు ఒక ఐడియా అయితే ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒకసారి మనం నిశ్చితంగా గమనిస్తే కనుక తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు వయసు 75 సంవత్సరాలు. ఆయన వయసు పైబడినా కూడా ఆయన చాలా చిలాకీగా, చాలా ఆరోగ్యంగా కూడా కనబడుతున్నారు. ఆయన ప్రజలతో మమేకమవుతున్నారు, అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, క్యాబినెట్ మీటింగ్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా పెట్టుబడుల కోసం విదేశాలలో కూడా పర్యటనలు చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం చంద్రబాబు యాక్టివ్గా ఉన్నాడు. ఇక లోకేష్ పరిస్థితి చూసినట్టయితే నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు నారా లోకేష్ను చాలామంది ఎగతాళి చేశారు, ఆయనను చిన్నచూపు చూశారు. చంద్రబాబు నాయుడు అంత రాజకీయ పరిజ్ఞానం లేదని, చంద్రబాబు నాయుడు అంతా యాక్టివ్గా, చాలా హుషారుగా, ఉత్సాహంగా రాజకీయాల్లో పాల్గొనాలని, ప్రతిపక్షాలను తూర్పారబట్టడంలో ఇంకా నారా లోకేష్ గుణమాలు దిద్దలేదని, ఆయన ప్రతిపక్షాలను ఉద్దేశించి వారికి కౌంటర్లు ఇవ్వడంలో నారా లోకేష్ ఇంకా ఆరితేరలేదని చెప్పి అనేక మంది రకరకాలుగా మాట్లాడారు. కానీ ఎప్పుడైతే యువగలం పాదయాత్ర చేపట్టాడా నారా లోకేష్ 2022-23 ప్రాంతంలో ఆయన యువగలం
పాదయాత్రలు చేపట్టినప్పుడు ఆయన చేసిన ప్రసంగాలు కావచ్చు, ఆయన అప్పుడున్న ప్రభుత్వం వైసీపీ మరి అడుగడుగున అడ్డుకుంటుంటే ఆయన మరి చేసిన ప్రసంగాలు కావచ్చు, అప్పుడున్న ప్రభుత్వాన్ని ఎండగట్టడం కావచ్చు, పోలీసులతో వాగ్వివాదం దిగడం కావచ్చు, ఇట్లా మొత్తం మీద నారా లోకేష్లో భారీ మార్పులు వచ్చేసాయి. ఆయన వాక్చాతుర్యం పెరిగిపోయింది. రాజకీయంగా ఒక వ్యూహాత్మకంగా ఆయనను మలుచుకున్నాడు నారా లోకేష్. ఇప్పుడు వైసీపీ పార్టీ నాయకులకు కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, ఇతర పార్టీ నాయకులకు చాలా ఆచితూచి సమయస్ఫూర్తితో చాలా వాళ్ళ యొక్క వ్యాఖ్యలను కావచ్చు, వాళ్ళ విమర్శలను తిప్పికొట్టడంలో కావచ్చు, ప్రభుత్వం తరఫున ఒక మంత్రిగా, ఒక పార్టీ నాయకుడిగా తను జవాబుదారీతనంతో స్పందించే విధానం కావచ్చు, అనేక మార్పులు అయితే నారా లోకేష్లో వచ్చాయి. అదేవిధంగా నారా లోకేష్ కూడా ఆరోగ్యం విషయంలో కూడా, తన బాడీ స్ట్రక్చర్ విషయంలో కూడా ఆయన బాగా కాన్సన్ట్రేట్ చేయడము, సింగిల్ మీల్ విధానము ఆయన పాటించడము, ఇంతపైన కూడా చాలా శ్రద్ధ తీసుకోవడం. ఈ మధ్యలో ఆయన చిక్కినట్టు కనబడుతున్నారు, చాలా ఫిట్నెస్గా కనబడుతున్నారు. మరి వివిధ దేశాలకు కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో ప్రస్తుతం కృషి చేస్తా ఉన్న నారా లోకేష్ కూడా అయితే చంద్రబాబు నాయుడు తర్వాత వారసుడిగా, టీడీపీ వారసుడిగా, చంద్రబాబు నాయుడు వారసుడిగా, నందమూరి ఫ్యామిలీ ఏదైతే ఉందో మరి ఆ రాజకీయాలు వాళ్ళందరికీ ఆయన వారసుడిగా ప్రస్తుతం ఆయన ప్రమోట్ చేసుకున్నారు. టీడీపీలో కూడా మరి టీడీపీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం వచ్చేసింది. చంద్రబాబు తర్వాత ఏంటి పరిస్థితి అని ఒకప్పుడు అనుకున్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు తర్వాత ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు. లోకేష్ మరి పార్టీని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాడు. ఆయన చాలా రాజకీయ పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నారు, ప్రతిపక్షాలను ఎండగడుతున్నారు. అంటే మన పార్టీకి ఒక చుక్కాని వల్లే ముందుకు తీసుకుపోయే ఒక నాయకుడు దొరికాడని చెప్పేసి అయితే ప్రస్తుతం పార్టీలో అయితే అందరూ మరి ఆయనకు జయగొడుతున్నారు. అంటే చంద్రబాబు తర్వాత లోకేష్ అని చెప్పేసి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసినట్లయితే మరి ఏ విధంగా ఉంది? ఒకవైపు సరే చంద్రబాబు, లోకేష్, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి, తర్వాత జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు ఏ రకంగా ఆయన రాజకీయ అడుగులు వేస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఇప్పుడు మనం చెప్పలేము. ప్రస్తుతం ఆయన కూటమిలో ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి యువ రాజకీయ నాయకులు ఎవరంటే చంద్రబాబు తర్వాత లోకేష్, జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత మనకు కనిపించేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనిపిస్తూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయ వ్యాఖ్యానం కావచ్చు, ప్రస్తుత కాలంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు కొంత మరి రాజకీయాల లోపల సమీకరణాలు కావచ్చు, రాజకీయ మార్పులు కావచ్చు భారీగా ఏర్పడే అవకాశం అయితే ఉంది. లోకేష్ మన పవన్ కళ్యాణ్ కూడా నేను పార్టీ స్థాపించిన సీఎం అవడానికి కాదు అని మాట్లాడుతుండడం, బీజేపీతో ఎక్కువగా సన్నిహితంగా ఉండడం, సనాతన ధర్మం గురించి మాట్లాడుతుండడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మరి భవిష్యత్తులో బీజేపీతో కలిసే అవకాశం ఏమైనా ఉందా అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా అంటే టీడీపీ వైపు మొగ్గు చూపే ప్రజలు, టీడీపీ అభిమానులు, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అనుకూల ఓటర్లు అందరూ కూడా అంటే మరి లోకేష్ నాయకత్వంలో టీడీపీ ముందుకెళ్తుందా అన్న సందేహాలు కూడా కొందరిలో ఉన్నాయి. ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సింది. అయితే ఇక్కడ అంటే మనం తమిళనాడును తీసుకుంటే ముఖ్యంగా మన తమిళనాడులో టీవీకే పార్టీ స్థాపించాడు విజయ్. మరి విజయ్ అక్కడ చిన్నతనం నుంచి అక్కడ ఒక యాక్టర్గా ఎస్టాబ్లిష్ అయ్యి మంచి మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణను పొందిన నటుడు విజయ్. తర్వాత కాలంలో ఆయన ఏ విధంగా స్టార్ హీరోగా ఎదిగాడు, ఆయన యాక్షన్, ఆయన ఫైట్స్, ఆయన డ్యాన్సులు, మొత్తం మీద తమిళనాడులో సినిమా కథానాయకులు, సినిమా హీరోలు అంటే ఎక్కువగా అభిమానాన్ని చూపే రాష్ట్రం ఏదైనా ఉందా అంటే తమిళనాడు అని చెప్పాలి. సినిమా యాక్టర్లను బాగా అభిమానిస్తారు, గౌరవిస్తారు, గుళ్ళు గట్టి మరీ పూజిస్తారు అక్కడ. అలా మరి టీవీకే పార్టీ అధినేత విజయ్ చాలా వ్యూహాత్మకంగా ఒక పొలిటికల్ స్ట్రాటజీతో
ఆయన ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఆ తర్వాత ప్రజలకు తమిళనాడులో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఫ్యాన్స్ను కూడా ఆదుకుంటూ ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజల్లో ఎప్పటికప్పుడు మమేకమవుతూ వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఆ తర్వాత మరి టీవీకి అనే పార్టీని స్థాపించి దాదాపు గత మనం చూసుకున్నైతే సంవత్సరంన్నర మరి తమిళనాడులోని అన్ని జిల్లాల్లో పర్యటించి మరి ఏ రాజకీయ పార్టీని తిట్టకుండా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకుండా తాను ఏం చేస్తానో రాజకీయాల్లోకి వస్తే నేను ఒక స్పష్టంగా ఆయన మరి అనేక బహిరంగ సభల్లో చెప్పడం, ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం, దానిలో 39 మంది చనిపోవడం, తర్వాత కూడా ఆయన కుంగిపోకుండా వెనుకడుగు వేయకుండా వారికి సహాయం అందించడం, అనేక కేసులను ఎదుర్కోవడము, ఆయన సినిమాలను కూడా మరి సెన్సార్ వాళ్ళు ఆపేయడం, ఇట్లా అయినప్పటికీ కూడా మన తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించి ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా మరి తమిళనాడులో చరిత్ర సృష్టించారు. దేశంలోనే చరిత్రను సృష్టించారు. ఆయన ఎన్టీ రామారావు తర్వాత 2 ఏళ్ల లోపు పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఎన్టీఆర్ తర్వాత టీవీకే విజయ్ అని చెప్పాలి. అయితే ఏదైతే విజయాన్ని సాధించాడో చాలామంది సినిమా తారలు కూడా ప్రస్తుతం ఆయన వైపు చూస్తున్నారు, ఆయనను ఆదర్శంగా తీసుకుంటున్నారు. నేను కూడా అంటే కొంతమంది స్టార్ హీరోలు నేను కూడా పార్టీ స్థాపించాలి, విజయ్ నడిచిన బాటలోనే నడవాలి, విజయ్ లాగా కూడా ప్రజలతో మమేకం కావాలి, రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి, ఎన్నటికైనా సరే ప్రజలతో మమేకం కావాలని ఒక ఆలోచనతోటి కొంతమంది ఉన్నట్లు వార్తలు వినబడుతూ ఉన్నాయి. దానిలో ముఖ్యంగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన రూట్ మార్చుకొని అంటే చాలా స్ట్రాటజిక్గా, వ్యూహాత్మకంగా, ఒక ప్రణాళికాబద్ధంగా చాలా నిదానంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఆలోచనతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నట్లు స్పష్టమవుతా ఉంది ఇక్కడ వార్తలు చూస్తూ ఉంటే. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కు నందమూరి తారక రామారావు అంటే నందమూరి ఫ్యామిలీ ముఖ కవలికలు ఉన్నాయి. ఎన్టీ రామారావు నట సార్వభౌముడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు నటన చాతుర్యం, నటన ప్రతిభ, పాఠవాలు అన్నీ మెండుగా ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్లో. కాబట్టి ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, సామాజిక వర్గాల వారిగా కూడా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టీడీపీలో కొంతమంది కూడా జూనియర్ ఎన్టీఆర్ వైపు చూస్తున్నట్లు సమాచారం కూడా అప్పుడప్పుడు మన వార్తలు వస్తూ ఉంటాయి. వీటన్నింటినీ అనుకూల అంశాలన్నింటినీ జూనియర్ ఎన్టీఆర్ అందిపుచ్చుకొని ఖచ్చితంగా ఆయన ఈ జూలై 18న ఖచ్చితంగా ఒక స్వచ్ఛంద సంస్థను ప్రజల కోసము, ఫ్యాన్స్ కోసము స్థాపిస్తాడు. తద్వారా ఆయన వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతూ నిదానంగా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా కొడాలి నాని లాంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు కావచ్చు, చాలామంది కూడా తెరచాటున ఉండి కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన హితబోధ చేసే వాళ్ళు కూడా రాజకీయ పార్టీల్లో రాజకీయ నేతలైతే ఉన్నట్లయితే స్పష్టంగా కనబడతా ఉంది. మరోవైపు బీజేపీ కూడా దేశంలో వివిధ రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారు తేవాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. ఇక తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఎలాగైనా ఇక్కడ అధికారాన్ని చేపట్టాలనే ఆలోచనతో ఉంది. మరి గతంలో ఒకసారి మనం చూస్తే మరి బీజేపీ ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అమిత్ షా మరి ఒకసారి హైదరాబాద్లో జూనియర్ ఎన్టీఆర్తో ములాఖాత్ కావడం, ఆయనతో కలిసి చర్చించడం, నిజంగా వాళ్ళు ఏం చర్చించారా అన్న అంశాలు బయటికి రానప్పటికీ అంటే భవిష్యత్తులో మరి బీజేపీ జూనియర్ ఎన్టీఆర్ను టేకప్ చేస్తుందా తమ రాజకీయ పార్టీలోకి, ఆయనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలోపేతం చేసి బీజేపీ పార్టీని అక్కడ ముందుకు తీసుకుపోవడం కావచ్చు, అదే బీజేపీ పార్టీని అక్కడ అధికారంలో తీసుకుపోయే లక్ష్యంతో ఏమైనా పనిచేస్తుందా అన్న చర్చ కూడా జరిగింది. కానీ నాకు తెలిసి అయితే తమిళనాడులో ఏ విధంగా అయితే విజయ్ పార్టీ పెట్టి విజయాన్ని సాధించాడో భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ ఎన్టీఆర్ అనే ఒక వ్యక్తి ఖచ్చితంగా పార్టీ పెట్టే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన సత్తా చాటే అవకాశం ఉన్నట్లయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఇక జూలై 18న జరిగే ఆ మీటింగ్ ఎలా జరుగుతుంది, ఎజెండా ఏంటి, కేవలం స్వచ్ఛంద సంస్థకే పరిమితం అవుతుందా, ఆ సభలో జూనియర్ ఎన్టీఆర్ ఏం మాట్లాడతాడు అన్న అంశం మీద అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.